రిలయబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో గుంటూరులోని గోరెంట్ల నందుగల కార్మెల్ సేవా సదన్ వద్ద గల మానసిక వికలాంగుల అవసరార్థం 5 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ డి సుందర్ రామరెడ్డి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విశ్రాంత జనరల్ మేనేజర్ పోలూరి వీరారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 5 లక్షల రూపాయలకు పైగా విలువైన నిత్యావసర సరుకులు, వంట పాత్రలు, గృహ ఉపకరణాలు అందజేసిన రిలయబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు టి రవికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. కార్మెల్ సేవా సదన్ నందు 80 మందికి పైగా మానసిక వికలాంగులను అక్కున చేర్చుకొని అమ్మలా ఆదరిస్తూ నాన్నలా వాళ్ళ బాధ్యతను భుజాన వేసుకున్న జాక్ క్లామాక్లస్ అందరికీ ఆదర్శ ప్రియులని, వారి స్ఫూర్తితో నేటి యువత సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక గెస్ట్గా పిలిచినందుకు, రిటైర్ జస్ట్ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జనరల్ మేనేజర్గా రిటైర్ 2 నెలలు అయింది నేను. ఈ ప్రేరణ అంతా వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, ఆయనతో నాకు దాదాపు 15 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది. ఫస్ట్ టైం రిటైర్ అయిన తర్వాత పొన్నూరు వెళ్ళాం. అంటే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు చాలా చూశాను నేను. మధ్యలో పొన్నూరు తీసుకెళ్లారు మమ్మల్ని ధనంజయ్ లక్ష్మణ్ రెడ్డి గారు. అక్కడ చూస్తే నిజంగా గోతాల స్వామి గారు మాకు కళ్ళు చెమర్చినాయి. అంటే చాలామంది సర్వీస్ చేద్దాం అనుకుంటారు, బట్ మానసిక వికలాంగులకి అంటే వాళ్ళు అసలు బట్టలు వేసుకోవటం కూడా తెలియదు. తను తల్లి కావడానికి కారణం కూడా ఎవరో తెలియదు. 10 రోజులు, 12 రోజులు, నెల రోజుల బిడ్డలు అక్కడ 5-6 చూసాం మేము. 200 మంది మహిళలు ఉన్నారు అక్కడ పొన్నూరులో. అది చేసే సర్వీసు నిజంగా నేనైతే ఐ హ్యావ్ నెవర్ సీ, చూడలే ఎక్కడ. అప్పటి నుంచి కూడా ఏదన్నా మనం సాయం చేస్తే, మన తరపున గారు ఎవరైనా సాయం చేస్తే మనం ఎలాంటి సంస్థకే చేయాలి అనే భావన నిజంగా నాలో కలిగింది. ఆ తర్వాత మా బ్యాంక్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తరపున రిటైరీస్ కానీ సర్వీస్లో ఉన్నవాళ్ళు కానీ వాట్సాప్లో మెసేజ్ పెడితే ఒక సుమారుగా 2 ఫేసెస్లో 75,000, 75,000, 1,50,000 చొప్పున మాకు ఇమీడియట్గా 2 డేస్లో వచ్చినాయి సార్. రిటైర్మెంట్ ఫంక్షన్ లో ప్రకటించేశాడు, నేను నెక్స్ట్ డే నుంచి జన చైతన్య వేదిక లేదా చేయుత ఫౌండేషన్ కి వచ్చి సమాజానికి సేవ చేస్తానని.